గ్రహణం పట్టినప్పుడు మనం దుర్భగడ్డిని ఇంటిపైన ఆహారం పైన ఎందుకు వేస్తాము? పూర్తి కథ కోసం వీడియో చివరి వరకు చూడండి. సత్యయుగంలో దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. ఆ మహాసముద్ర మదనంలో స్వర్బాను అనే అసురుడు దేవతల మధ్య దొంగలా చేరి అమృతాన్ని పొందేందుకు ప్రయత్నించాడు. అమృతం పంచుతున్నది స్వయంగా మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు. స్వర్బాను అమృతం తాగబోతుండగా సూర్యుడు చంద్రుడు అతన్ని గుర్తించారు. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్బాను తలను వేరు చేశారు. కానీ అప్పటికే అమృతం అతని గొంతు దాటినందున అతను మరణించలేదు. అతని తలభాగం రాహువుగాను శరీర భాగం కేతువుగాను మారి సూర్యచంద్రులపై శత్రుత్వం పెంచుకున్నారు. వేద పురాణాలలో చెప్పినట్లు రాహువు సూర్యుడిని, కేతువు చంద్రుడిని మింగేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు భూమిపై చీకటి కమ్ముకుని గ్రహణం సంభవిస్తుంది. ఒకసారి ఋషులు బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగారు, ప్రభు, గ్రహణ సమయంలో భూమిని ఎలా రక్షించాలి? అప్పుడు ఆయన వారితో ఇలా చెప్పాడు, దుర్భగడ్డి స్వయంగా శ్రీ మహావిష్ణువు కేశాల నుండి ఉద్భవించింది. దానికి చాలా పవిత్ర శక్తి ఉంటుంది. గ్రహణ సమయంలో దాన్ని ఆహారం పైన ఉంచితే దుష్ప్రభావాలు తాకవు. గ్రహణ సమయంలో దానిని తాకితే మనపైన దుష్ట శక్తుల ప్రభావం ఉండదు అని చెప్తాడు. అందుకే మన పెద్దలు వండిన ఆహారం పైన, ఇంటి పైకప్పు పైన దుర్భగడ్డిని ఉంచుతారు. గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసి కొత్త వంట చేసి శుభ ప్రారంభం చేస్తారు. ఈ ఆచారం మనకు ప్రకృతి మార్పుల సమయంలో కూడా శ్రద్ధ, ఆధ్యాత్మిక విశ్వాసం మనలను కాపాడుతుందని గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.